ఇక వివరాల్లోకి వెళ్తే నూజివీడు మంత్రి క్యాంప్ కార్యాలయం మంగళవారం ఈ నెల 27, 28 తేదీల్లో నూజివీడు నియోజకవర్గంలో నిర్వహించే మహానాడు కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, భారీ పరిశ్రమల స్థాపన వైసీపీ పార్టీ అడ్డుకుందని ప్రజలు ఎప్పటికీ క్షమించరనే అంశాలపై మీడియా సమావేశాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ మహానాడు కేవలం పార్టీ కార్యక్రమం కాదని, టీడీపీ పార్టీ బలం, శిక్షణ, సంస్థాగత స్ఫూర్తికి ప్రతీక అని అన్నారు. ఎందన పొదుపులో భాగంగా తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మహానాడు 2026 మే 27, 28 తేదీల్లో ఎన్టీఆర్ భవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పార్టీ ఆదేశాల మేరకు నూజివీడు నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో హైబ్రిడ్ మహానాడు నిర్వహణ విజయవంతంగా అయ్యేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. స్త్రీ శక్తి ప్రధాన థీమ్గా మహానాడు నిర్వహిస్తున్నామని అన్నారు. నూజివీడు నియోజకవర్గంలో 4 మండలాలతో పాటు నూజివీడు పట్టణంతో కలిపి 5 చోట్ల మహానాడు నిర్వహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతోందని, వైసీపీ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుతో పాటు భారీ పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అయితే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం, యువతకు ఉపాధి అవకాశాలు కలగడం వైసీపీ పార్టీకి ఇష్టం లేకుండా వ్యవహరిస్తోందని మంత్రి విమర్శించారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకునే ప్రయత్నం వైసీపీ నాయకులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పారదర్శక విధానాలతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా కల్పిస్తాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన, అభివృద్ధి, సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, రాజకీయ అడ్డంకులు వచ్చినా రాష్ట్ర ప్రగతిని ఆపలేరని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. వారు నన్ను అడిగింది ఒకటే, మాకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉందండి. మా రిటైర్మెంట్ తర్వాత అంటే 60 years తర్వాత మేము అక్కడికి వచ్చి ఏదైనా పెట్టుబడి పెడతామో లేకపోతే ఏదైనా వ్యాపారం చేస్తామో కావాలని చెప్పేసి మాకు ఆలోచన ఉంది. ఏ విధంగా తెలుసుకోవాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలని చెప్పేసి ఉత్సాహం కూడా వాళ్ళందరూ కూడా చూపించారని చెప్పేసి మనం చేస్తాం. వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన వార్తలు ఏదైతే వారు వింటూ ఉన్నారో దానికి వారందరూ కూడా అట్రాక్ట్ అయ్యి ఈ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలోకి అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కొంతమంది సృష్టిస్తున్నారు, వారి మీద కొద్దిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నన్ను కోరడం జరిగింది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకుని, నా దృష్టికి కానీ లేదు మీకు తెలిసిన తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా కూటమి నాయకుల దృష్టికి తీసుకురండి. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము దాన్ని ఇచ్చేస్తామని చెప్పి మరి సాల్వ్ చేస్తాం కూడా అని చెప్పేసి వారికి భరోసా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా వారందరూ కూడా మరి మన ఆంధ్రప్రదేశ్ నుంచి దోహాకి విమాన సర్వీసులు ఉంటే ఇంకా వ్యాపార సంబంధాలు బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఆ ప్రభుత్వం దగ్గర చాలా పెద్ద ఎత్తున నిధులు ఉన్నాయి, వారు ఆలోచన కూడా చేస్తున్నారు కాబట్టి కొద్దిగా పెరిగితే బాగుంటుంది. ఖతార్ ఎయిర్వేస్కి సంబంధించిన మాజీ సీనియర్ ఉద్యోగి మహానాడు సందర్భంగా ఖతార్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన సంస్థకు సంబంధించిన అధికారులు కూడా కొంతమంది కలవడం జరిగింది. వారు అన్ని దేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టే ప్రోగ్రాంలో లేకపోతే పాలసీలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆ సంస్థకు సంబంధించిన కొంతమంది నాకు చేసిన సూచన ఏమిటంటే, తప్పకోకుండా పెట్టుబడిదారుల్ని రాష్ట్రం అభివృద్ధి చెందితే మేము కూడా సహకరిస్తామని చెప్పాల్సిన బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు వచ్చే వాళ్ళని ఏ విధంగా బెదిరించాలి, ఇక్కడ ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఆ వాతావరణం ద్వారా పెట్టుబడులు రాకోకుండా ఏ విధంగా చేయాలి అని ఆలోచన చేయటం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద
ఏ విధంగా ప్రేలాపనలు వెళ్తున్నారో ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం అని చెప్పేసి మనం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారికి హత్య రాజకీయాలతో సంబంధం ఉందని, వారే కొన్ని సంఘటనలు చేపించారనే భావన కలిగించడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారో కూడా చూస్తే చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి మనం చేస్తాం. గత 5 సంవత్సరాల్లో వారు